చదువుకున్నాం. సామాన్యుడు ఎవరో ఏలుముద్రో లేకపోతే నిరక్షరాస్యులో ఓటేసినట్టు వేసే పరిస్థితి లేదు. కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు సంబంధించిన గబ్బర్ గారు చెప్పారు మాకు ఓటేయమంటే మాకే వేయలేదు వీళ్ళని. అదే పరిస్థితి రాష్ట్రం అంతా ఒక మేనియా వచ్చినట్టు వచ్చారు. ఆ మేనియా ప్రభావం ఈ రోజు అనుభవిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, 80,000 మందిని వాళ్ళు తీసేస్తే వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఇదే వేజెస్ ఉంటాయి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే బెటర్ గా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పంతానికి పోతున్నాడు. ఆ పంతానికి పోయే సందర్భంలో నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, వాళ్ళకి మినిమం వేజెస్ సప్లై చేయండి. చేయకపోతే వాళ్ళని ఎస్మా అనేది ఎప్పుడు ఎస్మా గుర్తొస్తుందండి నాకు అర్థం కాదు. డే 1 నుంచి. ఎందుకంటే మాల్ న్యూట్రిషన్ కానీ ఎవరైతే పిల్లలకి పౌష్టికాహారం అందించడం, బాలింతలకు అందించడం, అది కాదు వాళ్ళ ఉద్యోగం. ఈ రోజు దాదాపు 60 రోజుల నుంచి ఆ బాలింతలకి సరైన పౌష్టికాహారం లభించకపోతే పుట్టే తరం ఏ విధమైనటువంటి తరాన్ని చూస్తున్నాం. ఎమర్జెన్సీ అని అప్పుడు గుర్తు రాలేదా? వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు కదా గుర్తు రావాల్సింది. ఈ స్థితిలో ఎస్మా ప్రయోగించడం అనేది చాలా దుర్మార్గం. 60 రోజుల తర్వాత ఎస్మా ప్రయోగిస్తారా? మొదట్లోనే ఎస్మా ప్రయోగించి మీకు దీక్ష చేసేది కానీ, లేకపోతే ధర్నా చేసేది కానీ, లేకపోతే మీరు సమ్మెలోకి వెళ్ళడం కానీ మీకు అర్హత లేదని చెప్తే వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు? వచ్చేటటువంటి వాళ్ళు కాదు. ఎస్మా అనేది నిత్యావసర సర్వీసులు, నిత్యావసర వస్తువులు వాటికి సంబంధించిన చట్టం. వాటికి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని ఆ చట్టం ప్రయోగిస్తారు. ఎస్మా అనే చట్టాన్ని ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ సమ్మెకి దిగుతున్న వాళ్ళు కనుక ఆ చట్టం పరిధిలోకి వస్తారన్నప్పుడు అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటది కదా. అసలు 60 రోజుల తర్వాత నిత్యావసర సర్వీసులే అడ్డుకునే పరిస్థితి వచ్చింది అని అంటే అది ప్రభుత్వం చేసిన తప్పు అవుతుంది డెఫినెట్ గా. రేపు పొద్దున ఒళ్ళుమండి పోలీసులో స్ట్రైక్ చేశారనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? చట్టాన్ని అమలు చేసేది ఎవడు? కాబట్టి ఒక్కరోజు జవహర్ గారు, మస్తాన్ వలి గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు.